హనుమద్దీక్ష ద్వారానే కార్యసిద్ధి సాధ్యం అని, మనసుని నిర్లక్ష్యం చేయకుండా అదుపులో పెట్టుకున్నప్పుడే విజయం సాధిస్తాం అని హనుమద్దీక్ష పీఠాధిపతి శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ అన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంగుట్టలో శ్రీ ధ్యానాంజనేయ స్వామి వార్షికోత్సవం సందర్భంగా పాల్గొన్న స్వామివారు నవత టీవీతో మాట్లాడుతూ సమాజంలోని భక్తులకి, ప్రజలకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక ఆచార్యుడు కావాలి. అందుకు ఎవరనే సంశయంలో భక్తులు ఉన్నారని ఆయన అన్నారు. शांति शांति ओम ब्रह्मविदाप्नोति परं तदेशाप्यक्तं सत्यं ज्ञानमनन्तं ब्रह्म यो वेदनेकं गुहायां परमेव्योमन्न स्वविवेकस्थिताः अगान्येनैव जीवन्ते अधैरवेन्द्यं तदा अन्नको हि भूता ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति तस्यैष एव शारीरात्मा यः पूर्वस्य तस्माद्वा। जय श्री राम। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताः अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। श्री हनुमत्स्मरणात् भवेत्। देश प्रजలందరికీ హనుమాన్ దీక్ష భక్తులకు ఈనాడు సమాజం అంతా శాంతి కావాలి, శాంతి కావాలి, మానసిక శాంతి కావాలని కోరుకునేటువంటి ప్రజలందరికీ హనుమద్దీక్షాపీఠం ఇచ్చే సందేశం, ప్రతి మానవుడికి ముందు కావాల్సింది ఆరోగ్యం, మానసిక శాంతి, ఆనందం. ఇవన్నీ ఎలా వస్తాయి? ఇవాళ రేపు మానవుడు ఏమనుకుంటున్నాడంటే ఒక సినిమా చూస్తే వస్తుంది, ఒక టీవీ సీరియల్ చూస్తే వస్తుంది, లేకపోతే ఒక సెల్ ఫోన్లో ప్రోగ్రాం చూస్తే వస్తుందని రాత్రి లేదు పొగలు లేదు, రాత్రి 12 అయినా నిద్రపోకుండా చూస్తూనే ఉన్నాడు. చూస్తే కానీ నిద్ర పట్టలేని పరిస్థితి అయింది మానవుడికి. అది ఎందుకు కారణం ఏంటి? దానికి కారణం మనమే. మనం అంటే ఎవరు? మనసు. మీరంతా చాలా మంచివాళ్ళే, కానీ మీలో ఉండేటువంటి మనసు ఏదవుతుందో పరిపరి విధాలుగా అనేక రూపాల్లో తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. చూసే ప్రతి వస్తువు నాకు కావాలి కావాలి అంటుంది మనసు. నీకు అవకాశం లేకపోయినా ఏదో రూపంలో నువ్వు అనుకునేటువంటి సాధించడం కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతున్నాడు మానవుడు. దానికి తరుణోపాయం ఒకటే, భగవత్ శరణాగతి. ఈ కలియుగంలో మనకి ప్రత్యక్షంగా ఆదర్శంగా ఒక ఆచార్యుడు కావాలి. మీ అందరికీ తెలుసు, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియనటువంటి ఈ కాలంలో, ఈ రోజుల్లో ఆచార్యుడు దొరకడం దుర్లభం. మరి అలాంటి ఆచార్యుడు ఇవాళకి ఆచార్యుడు కాదు. త్రేతాయుగం నుండి, రాముడు కాలం నుండి, కృష్ణుడి కాలం నుండి వచ్చేటువంటి ఆచార్యుడు ఈ కలియుగంలో భవిష్యత్ బ్రహ్మ కాబోయేటువంటి స్వామి, చిరంజీవిగా ఉండేటువంటి స్వామి ఒక హనుమంతుడే. ఒక హనుమంతుడికి నమస్కరిస్తే 33 కోట్ల దేవతలకు నమస్కరించినటువంటి ఫలితం వస్తుందని, ఒక హనుమంతుడి యొక్క స్వరూపంలో ఏకాదశ రుద్రుడైనటువంటి అంటే 11వ అవతారం అయినటువంటి శివస్వరూపం ఆంజనేయ స్వామి. ఆయన జ్ఞానం అనేటువంటిదే బ్రహ్మస్వరూపం. ఆయన యొక్క స్వరూపమే విష్ణు స్వరూపం. బ్రహ్మ విష్ణు స్వరూపంగా ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపం అని మనకి శాస్త్రాలు వేదాలు చెప్తున్నాయి. ఆదిపరాశక్తి, ఆ ఆదిపరాశక్తి ఆంజనేయ స్వామిలో ఉండేటువంటి వాలం
మరి ఇన్ని అద్భుతమైనటువంటి శక్తులు ఉండేటువంటి ఒకే స్వరూపంలో ఉండే స్వామి కావాలి. రాబోయేటువంటి యుగాల్లో ఈ రాక్షస సంహారం జరగాలి. ఆ కాలం నుండి కూడా విష్ణు గొప్ప లేక శివుడు గొప్ప అనేటువంటి కాలం ఆ కాలంలో కూడా. మరి అలాంటి కాలంలో విష్ణు వేరే, శివుడు వేరే, బ్రహ్మ వేరే, అమ్మవారు వేరే అనేది లేకుండా ఒకే స్వరూపంగా రావాలి అనుకున్నారు బ్రహ్మాది దేవతలందరూ. పరమేశ్వరుని ప్రార్థన చేశారు. పరమేశ్వరులో ఉండే దివ్య తేజస్సుని, అమ్మవారిలో ఉండేటువంటి ఆ శక్తిని, విష్ణు యొక్క దివ్య శక్తిని, బ్రహ్మలో ఉండేటువంటి శక్తిని ఒక ఫలంగా మార్చి అంజనీదేవికి ఇచ్చారు వాయుదేవుడి ద్వారా. దేనికి అంటే చూడండి, మీరు కొంతమంది ఇవాళ రేపు విష్ణు మొక్కేవాడు శివుడు మొక్కరు, శివుడు మొక్కేవారు విష్ణు మొక్కరు అనేటువంటిది. ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసరికి అందరూ వస్తారు, అందరూ మొక్కుతారు. దానికోసం వారు పుట్టడానికి కారణం ఉందన్నమాట. వారు పుట్టడానికి కారణం ఒకటవుతే మనం అందరూ పుట్టడానికి ఇంకో కారణం ఉంది. ఏంటి ఆ కారణం తెలుసుకోవడం కోసమే ఇదిగో ఈ దేవాలయాలు, అర్చక మూర్తులు, అభిషేకాలు, నాగవల్లి దళార్చన అనే తమలపాకులతో అర్చన, పూజ, హోమాలు, జపాలు, పారాయణాలు, ఆఖరికి ఏంటి ధ్యానం. ఏమయ్యా ఎలా ఉన్నావు నువ్వు అంటే, నా మనసు ఏం బాగోలేదండి. నువ్వు వింటున్నావా లేదా? ఎటు నీ ధ్యాస ఎక్కడుంది? శరీరం ఇక్కడ అవుతూ ఉంది కానీ నీ ధ్యాస ఎక్కడ లేదు, ఎక్కడో ఉందన్నమాట. అదిగో ఆ ధ్యానం అనేటువంటిది ఏకాగ్రతతో ప్రశాంతంగా ఉండి ప్రశాంత అనేటువంటి శక్తిని, ఎనర్జీని తయారు చేసేటువంటిది ఒక కర్మాగారం లాంటిది అనమాట. ఇదిగో ఇక్కడ జ్ఞానాంజనేయ స్వామి పెట్టడానికి కారణం ఏంటి అంటే, ప్రతి వ్యక్తికి శక్తి కావాలి, ఆనందం కావాలి, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి. ఇవన్నీ ఊరికనే ఎలా వస్తాయి? ఊరికనే వస్తాయా? ఇవి తయారు చేస్తూ వస్తాయన్నమాట. దానికి మీరందరూ కూడా ఆఖరిగా మాట మీకు చెప్పేది అంటే, హనుమద్దీక్ష అనేటువంటిది ఒక శక్తి స్వరూపమైనటువంటిది. ఒక 108 రోజులు, 40 రోజులు మండల దీక్ష, 4 ఆశ్రమాలని పాలించేటువంటిది ఒక హనుమద్దీక్ష మాత్రమే. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, 4 ఆశ్రమాలు ఉంటాయి ఒక హనుమద్దీక్షలో. దాంట్లో స్వామివారి యొక్క మూల మంత్రాన్ని ఉపదేశం ఉంటుంది. ఎక్కడ దేశంలో ఉపదేశం కావాలంటే అంత తేలికైన విషయం కాదు. ఇవాళ సామాన్య మానవుడు కూడా ఈ మంత్ర ఉపదేశం ఇవ్వడం వల్ల ఎన్నో లక్షల కుటుంబాలు బాగుపడుతున్నాయి. ఈ దీక్ష వల్ల ఫలితం ఏంటి? మోక్షం అనేది తర్వాత. అసలు నీ శరీరమే బాగుపడలేదు, అనారోగ్యం, నీ కుటుంబమే బాగుపడలేదు, పిల్లలకు చదువులు లేవు, వాళ్ళకి కావలసినటువంటి వ్యవస్థ లేదు. ఇవన్నీ కావాలంటే ఒక మార్గం కావాలి. అదే హనుమద్దీక్ష ద్వారా ఇన్నోటి సంప్రాప్తి కలుగుతుంది అని పూర్వం 100 సంవత్సరాల పూర్వం విజయవాడలో సద్గురు సైదప్పల స్వామి మహారాజ్ ఈ హనుమద్దీక్ష మాలాధారాన్ని, మంత్రోపదేశాన్ని అందించాలని వారు ప్రవేశపెట్టారు. దానికి సంబంధించినటువంటి బ్రాంచిగా హైదరాబాద్లో ఏర్పాటు చేసి ప్రతి గ్రామాల్లో ఈ దీక్షని, మంత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ లక్షల మంది ఉండడానికి కారణం హనుమద్దీక్షా పీఠానికి ముఖ్యం వారు స్థాపించినటువంటి స్వామివారు. మరి ఈరోజు మీరందరూ ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకుండేటువంటిది ఏదవుతుందో ఆ సంకల్పం ముందు కోరాల్సింది డబ్బు కాదు, మానసిక శాంతి, ఆరోగ్యం. అది ఈ 2 కోరపోవడం వల్ల, డబ్బు కోరడం వల్ల ఈ 2 అదేమవుతుంది? శాంతి పోయి అశాంతి అయిపోయింది అనమాట. అశాంతి, డబ్బున్న అశాంతే. అదేంటయ్యా డబ్బు కావాలన్నా ఇచ్చాం, ఇంకేంటంటే నాకు డబ్బు అవుతుంది కానీ శాంతి లేదు అడుగుతున్నారు సమాజం మనుషులంతా. మనం ఏమనుకున్నాం, డబ్బు వస్తే సరిపోతుంది, శాంతి ఉంటే అది తర్వాత చూద్దాం అలే అండి. అందుకనే
ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిందే, సమయాన్ని వృధా చేయకూడదు. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. హంస అంటే హంస గాయత్రి అంటారు. గాయత్రి అంటే ప్రాణం, హంస అంటే శ్వాస అంటే గాలి తీసుకోవడం వదలడం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, భగవంతుడిచ్చినటువంటి వరం ప్రతి ప్రాణికి, ప్రతి మానవుడికి. మరి ప్రాణులన్నీ కూడా జ్ఞానం లేదు కాబట్టి తెలుసుకోలేకపోతున్నారు. మనుషులు జ్ఞానం ఉంది కాబట్టి తెలుసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా మానవుడికి ఇచ్చాడు. మానవుడు ఏం చేస్తున్నాడు? నేను చాలా తెలివిగలవాడిని, ఈ ప్రకృతినే నేను సృష్టించాను, ప్రకృతినే జయిస్తానని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటే ఏమవుతుంది? ఇదిగో మనకి సునామీలు, భూకంపాలు, అగ్నిభయాలు, ఇంకా భయంకరమైనటువంటి కరోనా వ్యాధులు రావడానికి కారణం అది కూడా మనమే. దానికి మూలానికి ఒక హనుమత్ దీక్ష ద్వారా, హనుమంతుడి యొక్క అనుష్ఠానం ద్వారా, జపం ద్వారా, పారాయణం ద్వారా సమాజం అంతా ఉద్ధరింపబడాలి. తద్వారా మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి హనుమాన్ చాలీసా పారాయణ జరగాలి. ప్రతి వ్యక్తి స్వామివారిని ఆదర్శంగా, ఆచార్యుడిగా స్వీకరించాలి. నువ్వు ఏ కులమో ఏ మతమో అవసరం లేదు. హనుమత్ దీక్షాపీఠం ఏం చెప్తుందంటే నువ్వు ఏ కులం ఏ మతం కాదు, నీకు కావలసింది మనసు ముఖ్యం. గురువు, ఆచార్యుడు, హనుమంతుడు ఇచ్చిన మార్గంలో నువ్వు పయనించు. హనుమంతుడు ఏం చెప్తున్నాడు? నిష్కామ కర్మ, అది చాలా పెద్ద విషయం. ఆచరిస్తే చాలా చిన్న విషయం అన్నమాట. నిష్కామ కర్మ, ఏది కూడా ఆశించకుండా హనుమంతుడు రాముడికి సేవ చేశాడు. కాబట్టి చూడండి, స్వామివారు హనుమంతుడు హృదయంలో సీతారాములు ఉన్నారు, చూసారా? ఆంజనేయ స్వామివారి హృదయంలో సీతారాములు స్వయంగా ఉన్నారు. ఇంక మోక్షం అక్కడ జీవించి ఉన్నప్పుడే మోక్షం కావాలంటే ఆ స్థాయికి వెళ్ళాలి మానవుడు. ఏది జరిగినా మన మంచి కోసమే అనుకోవాలి. చిన్న కష్టం వచ్చినా దేవుడు నాకు అనేక కష్టాలు పెట్టేస్తున్నాడు, దేవుడు అన్యాయం చేశాడు అనుకుంటాడు మానవుడు. ఇవన్నీ మానుకోవాలి. అసలు విషయాన్ని మీరు గ్రహించినంత కాలం పుట్టడం, చావడం, పుట్టడం నడుస్తూనే ఉంటుంది. ఈ మార్గంలో నేను అనుకుంటే కార్యసిద్ధిని సాధించాలి అనుకుంటే ప్రతి వ్యక్తి హనుమత్ దీక్ష మాలాధారణ జరగాలి. హనుమంతుడి యొక్క మంత్రాన్ని స్వీకరించాలి. మన సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. హిందూ ధర్మం ఇచ్చేటువంటి సనాతనమైనటువంటి ఋషులందరూ కూడా ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకున్నారు. మీరందరూ కూడా ఆంజనేయ స్వామిని ఆదర్శంగా స్వీకరించి హనుమత్ దీక్ష ద్వారా మీరు ముందుకు సాగాలి, మీరు అనుకునే కార్యాన్ని కూడా సాధిస్తారు అని మీ అందరికీ అనేక మంగళాశాసనాలు అందిస్తూ మళ్ళీ ఆశ్రమానికి వచ్చినప్పుడు మీకు కావలసినటువంటి వివరాలన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. మరి ఈ మధ్యనే ప్రాణహిత నది అనేటువంటిది కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో ఉంది. అక్కడ పుష్కర మహోత్సవం చేసుకొని మొన్నే వచ్చాము మేము. మళ్ళీ నిన్నటి నుంచి ఇక్కడ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమాలు చేయాలని మా రాచమల నాగేశ్వరరావు వీణా దంపతులు వారు కోరడం జరిగింది. ఇది ప్రతిష్ఠ చేసి సంవత్సరం అయింది. వారు వచ్చారు ఒకసారి, మా చిట్టుమల శ్రీనివాస్ గారి ద్వారా వాళ్ళు కలవడం జరిగింది. ఇట్లా ఆంజనేయ స్వామిని చిన్నగా పెడదాం అనుకుంటున్నాం, మీరు రావాలి అంటే సరే మంచిది వచ్చాం. మాకు ఆ సమయం వచ్చినప్పుడు స్వామివారు ఏదో కొన్ని ఆ దివ్య శక్తుల ద్వారా ఒక థాట్స్ ఇచ్చారు. అది కాదు నాయనా, సమాజానికి ప్రతి ఊర్లో గుళ్ళు గోపురాలు ఉన్నాయి, దానికి దీపం పెట్టే మొక్కలేదు. కానీ ఇవాళ కావాల్సింది సమాజానికి మానసిక శాంతి కావాలి. నువ్వేం పూజ చేస్తున్నావో ఏం చేస్తున్నావో ఆ తర్వాత మానసిక శాంతికి కావాల్సిన ధ్యానమందిరం నిర్మాణం చేయమని మాకు స్వామివారు ఆదేశించారు. అదే ఆదేశం ప్రకారంగా నాగేశ్వరరావు గారికి వీణా దంపతులు చెప్తే మీరు ఏది చెప్తే అది చేస్తామండి అన్నారు. అయిపోయింది. ఇక ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక ఆచార్యుడికి ఒక మాట ఇచ్చాడో మీరు ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం
ఆ భక్తి శ్రద్ధ పరిపూర్ణ విశ్వాసం ఉందో ఆ పని అయిపోయింది. ఇక మేము ఇవాళ కాదు, ఎప్పుడైతే ఆయన అన్నారో అది అయిపోయిందని మేము ముందే చెప్పాం. మరి ఇంత వ్యవస్థ చేయడం అది మామూలు మాట కాదు. ఎవరిని డొనేషన్స్ అడగకుండా ఏమైనా ఇచ్చా అది వేరే మాట, కానీ పబ్లిక్లో వెళ్ళి ఇది చేయాలి అది చేయాలి అని అడగకుండా చెప్పకుండా, మరి మా స్థపతి గారు మచ్చకల్లన్న ఆయన చాలా అద్భుతమైన స్థపతి, ఆయన సైలెంట్గా ఉంటాడు. మరి అలాంటి వ్యక్తిత్వాన్ని మేము వారిని పరిచయం చేసి ఇదిగో ఇలా ఉండాలి అంటే, మరి విగ్రహాన్ని ఇన్ని సైజు పద్మంలో స్వామివారు ధ్యానంలో ఉంటాడు, సీతారాముల వారు హృదయంలో ఉంటారు, నేత్రాలు అర్ధచంద్రాకారంలో ఉంటారు, చిన్నముద్రికలో ఉంటారు. ఇవన్నీ మనం కొన్ని గుర్తులు వారితో చెప్పి స్థపతి గారితో చెప్తే అదే ఇదిలో మహాబలిపురంలో అక్కడ నిర్మాణం మొత్తం విగ్రహాన్ని తయారు చేసి మరి సంవత్సరం అయింది, కరోనా వచ్చింది, 2021 అయిపోతుంది. ఎట్లా అంటే ఈ కరోనా వస్తూనే ఉంటుంది వెళుతూనే ఉంటుంది. ముందు ముహూర్తం ప్రకారం ప్రతిష్ఠ చేసేయండి, తర్వాత నిదానం చేయొచ్చు. మరి పోయిన సంవత్సరం ఇక్కడ ఇదే మాసంలో ఇక్కడ కుంభాభిషేకం కార్యక్రమం అద్భుతంగా చేశారు. 5 రోజుల కార్యక్రమం చేశారు. ఈ ధ్యాన మందిరం ద్వారా ఈ ప్రాంతమే కాదు మన దేశం అంతా బంగారు తెలంగాణలోనే అద్భుతమైనటువంటి ధ్యాన మందిరం. అది మీరు గుర్తించుకోవాలి, మీరు గుర్తు చేసుకోవాలి, ఒకరు చెప్పుకోవాలి. మన సమీపంలోనే హైదరాబాద్కి అతి దగ్గర సమీపంలోనే మన ప్రాంతంలోనే ఈ ధ్యాన మందిరం ఇక్కడ ఉంది. మనం వెళ్ళి మనకు కావాల్సింది అక్కడ వెళ్ళి కాసేపు 1 గంట 2 గంటలో ఉండి ఆ ఎనర్జిస్ అనేటువంటిది మనం పొందాలి అనేది మీరు గ్రహించాలి. ఎంతసేపు మాట్లాడుకోవడాలు ఏదో అదని ఇదని అంటే టైం అంతా వృధా అయిపోద్ది. స్టేషన్ వస్తుంది, దిగిపోవాల్సి వస్తుంది ట్రైన్. మరి అలాంటి ఈ సందర్భంలో మీ అందరికి చెప్పేదంటే ఈ రోజు నుంచి గతం నాస్తి అన్నట్లుగా అయిపోయిన దాని గురించి ఆలోచించే ఏం ఉపయోగం లేదు. జరగాల్సింది ఏంటంటే మీరు సమయాన్ని వృధా చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ వంట పని చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, రైలు వెళుతున్నారా, విమానం వెళుతున్నారా, ఏం చేస్తున్నా సరే స్వామివారి యొక్క ఓం శ్రీరామదూతాయ మంత్రాన్ని స్మరిస్తూ వీలైనంత వరకు జపం, హనుమాన్ చాలీసా పారాయణం, ధ్యానంలో ఎప్పుడైతే 10 నిమిషాలు 5 నిమిషాలు ఉండి మౌనాన్ని పాటించడానికి ఎక్కువ పాటించినట్లు ఉంటే మీకు ఒకటే కాదు సర్వకార్యసిద్ధులు అవుతాయన్నమాట. హరిమ మరిమ గరిమ అనేక దివ్యశక్తులు అనేటువంటిది ఆంజనేయ స్వామికి ఆధీనంలో ఉన్నాయి. ఈ కలియుగంలో దేవతలందరూ వెళ్ళిపోయారు. మనకి రామాయణ భారత భాగవతాల్లో అన్నీ చెప్పారు. ఋషులు చెప్పే మాట ఏంటి, ఈ కలియుగంలో చిరంజీవిగా ఉండేటువంటి వాడు, అంతర్ముఖంగా బహిర్ముఖంగా ఉండేటువంటి వాడు ఒక హనుమంతుడే. ఆయన పట్టుకుంటే అన్ని పనులు అయిపోతాయి అన్నారు. మీరు ఏ దేవుని మొక్కన అక్కడ ఉండేటువంటి అన్నీ ఈయనకి వచ్చేస్తాయి, ఈయన దగ్గరికి వస్తాయి. మీరు తిరుమల వెళ్ళండి, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. విజయవాడ వెళ్ళండి, విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. యాదగిరి గుట్టు వెళ్ళండి, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. పూరి జగన్నాథం వెళ్ళండి, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. బద్రీనాథ్ వెళ్ళండి, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఎందుకు మరి ఇవన్నీ అంటే ఋషులేమి మామూలు వాళ్ళు కాదు కదా, వాళ్ళు అన్నీ తెలిసినట్టు వాళ్ళు. ఇది తెలిసినట్టు వాళ్ళు తెలుస్తుంది. మీ కొబ్బరికి కొడతాను నాకు మొక్కు చెల్లించంటే అది అంతవరకే, మీకు మాకు అంతవరకు అంటాడు స్వామివారు. పార్ట్ టైం జాబ్ చేస్తే పార్ట్ టైం శాలరీ వస్తుంది, మీకు పూర్తి సమయం ఇస్తే పూర్తిగా మీకు ఫలితం వస్తుంది. మరి అలాంటి స్వామివారిని మీరు పరిపూర్ణంగా శ్రద్ధగా భక్తిగా నమ్మి ఈ స్వామి యొక్క హనుమాన్ యొక్క ఆశీర్వాదాన్ని మంగళాశాసనాన్ని పొందులుగాక అని చెప్పి మీ అందరికీ అనేక మంగళాశాసనాలు అందిస్తూ హనుమత్ దీక్షా మాలాధారణ స్వీకరించండి, ఆత్మానందం పొందండి. జై హనుమాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.